చెప్పాను కదండి, టిఫిన్ చేశాను కదా. టిఫిన్ చేస్తే ఆ హోటల్లో 150 రూపాయలు. మన గారి అంతా లేవు ఆ పూరీలు, గింత పూరీలు. ఖాళీ 6 పూరీలకు 150 రూపాయలు తప్పారు. ఇక నాకు ఏం చెప్పలేక పోతే అని చెప్పి ఇచ్చేసానండి. 150 రూపాయలు. నిజంగా ఇప్పుడు ఇండియా నుంచి వచ్చారని చెప్పేసి మన భాష అర్థం, హిందీ మాట్లాడతా, హిందూ రఫెండ్ మాట్లాడతా. కానీ వీళ్ళైతే చెప్పలే, అడిగి తినాలి రేట్ అని చెప్పేసి. ఇప్పుడు నేనున్నది నేపాల్ కాఠ్మండు రాజధాని పశుపతినాథ్ టెంపుల్ దగ్గర అండి. అది కనబడితే పశుపతినాథ్ టెంపుల్. ఇప్పుడే టిఫిన్ చేశానండి. నేను ఒక వీడియో పెట్టాను చూడండి. 150 రూపాయలతో పేరండి. మనకు గారి అంత గిట్ల ఇవ్వండి ఆ పూరీలు అయితే. కానీ నేపాల్కి రాజధాని అండి కాఠ్మండు. ఈ నేపాల్లో 7 స్టేట్లు అనమాట. 7 స్టేట్లు నేపాల్లో. ఈ నేపాల్ ఈ 7 స్టేట్లకే కంట్రీ అయిపోయింది అనమాట. నేపాల్గా చాలా అందమైన ప్రదేశం అండి నేపాల్. రోడ్ అయితే దాటుదాం ఫ్రెండ్స్. కార్లు వస్తున్నాయి, దాటేద్దాం. మెయిన్ ఎందుకంటే ఇక్కడ పక్కన అనమాట ఇటు సైడ్ ఇలా వెళ్తే మనకి ఎయిర్పోర్ట్ వస్తుంది. త్రిభువన్ ఎయిర్పోర్ట్, కాఠ్మండు ఎయిర్పోర్ట్, త్రిభువన్ ఎయిర్పోర్ట్ అనమాట. ఎక్కడి నుంచో కిలోమీటర్ అదా, ఎక్కడి నుంచి కిలోమీటర్ అదా. గౌశాల అంటారు ఏరియా పేరు. ఎందుకంటే గౌశాల అంటే ఏంది, పశుపతినాథ్ టెంపుల్. ఇక్కడ గౌశాల అంటే ఒకప్పుడు శివుడు ఈ ప్రదేశంలో, ఈ ప్రాంతంలో, ఈ ప్రాంగణంలో ఆవులు పెట్టేవాడు అనమాట. అందుకనే దానికే గౌశాల పేరు వచ్చింది అనమాట ఫ్రెండ్స్. రోడ్ అయితే దాటుతాం. ఇక్కడ వెదర్ అయితే మారింది, వర్షం వచ్చేటట్టే ఉంది ఫ్రెండ్స్. ట్రాఫిక్ అయితే జామ్, అంటే ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. మనకు జాగ్రత్తగా రోడ్లు దాటాలి. రోడ్ అయితే దాటుతున్నా. అబ్బా, రోడ్ అయితే దాటేసా ఫ్రెండ్, ఇప్పుడే దాటేశాను. ఎందుకంటే కనబడితే పశుపతినాథ్ టెంపుల్. నేను కంపల్సరీ పశుపతినాథ్ టెంపుల్కి వెళ్తా, మీకు చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంటుంది. చూశారుగా ఫ్రెండ్, పశుపతినాథ్ టెంపుల్ కంపల్సరీ చూపిస్తా. చూడండి, శివయ్య 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 తండ్రి, కనకదుర్గమ్మ తల్లి కూడా టెంపుల్ ఎక్కండి. అదంతా తిరిగి చూపిస్తా ఫ్రెండ్స్. తప్పకుండా చూడండి, మిస్ అవ్వకండి. చాలా బాగుంటుంది వీడియో అయితే. ఈ వీడియో మాత్రం మిస్ అవ్వకండి ఫ్రెండ్. చాలా 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 అద్భుతంగా ఉంటుంది వీడియో అయితే. యువతల సైడ్ అయితే దాటుదాం ఒకసారి. ఎందుకంటే రోడ్డు మీద బాగోదు కదా. యువతల నుంచి మనుషులు నడవడానికి అది పెట్టారుగా. ఈ బస్సులు స్వయంభూనాథ్ టెంపుల్కి వెళ్తాయి అన్నమాట. ఇటే స్వయంభూనాథ్ టెంపుల్ వెళ్ళేది కూడా ఇటు సైడ్. ఇది మెయిన్ సెంటర్ అనమాట ఇక్కడ. అంటే మెయిన్ సెంటర్ ఇక లోపల ఉంది, ఇటు సైడ్ వెళ్ళాలి. సిటీ కూడా కొంచెం చాలా పెద్దగా ఉంటుంది, బాగా చాలా పెద్దగా ఉంటుంది. ఎందుకంటే రాజధాని అంటే మామూలుగా కాదు కదా, నేపాల్కే రాజధాని కదా కాఠ్మండు. సిగ్నల్ అయితే పడింది ఇక్కడ. అక్కడ పోలీస్ అన్న విజిలెన్స్ సౌండ్. పాపం ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలి, తప్పదు. నా ఎదురుగానే పశుపతినాథ్ టెంపుల్ ఉంది. పశుపతినాథ్ టెంపుల్కి అయితే కంపల్సరీ వెళ్ళాలి ఫ్రెండ్స్. అది మీకైతే తప్పకుండా చూపిస్తా. నేను వెళ్ళేది కూడా మీకోసం, మీకు చూపెట్టడం కోసం ఆ టెంపుల్ కూడా. ఇటు సైడ్ కొన్ని టెంపుల్ ఉన్నాయి. ఇటు నుంచి ఒక 10 కిలోమీటర్లు వెళ్ళాలి. లలితపూర్ అంట, లలితపూర్ పోవాలి. మంచి మంచి టెంపుల్స్ ఉన్నాయంట. ఒకవేళ ఈ రోజు కనుక వీలు పడితే తప్పకుండా వెళ్తా. ఈ రోజు కనుక వీలు పడకపోతే మాత్రం రేపు వెళ్తా ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఎంతవరకు వీడియో ఎండ్ చేసేస్తున్నా. ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే బై, థ్యాంక్ యూ.